కోల్ ఇండియా మార్గదర్శకాలనే సింగరేణి పాటిస్తుంది. ఏ విషయంలోనైనా కోల్ ఇండియాలో ఏ నిర్ణయాలు తీసుకుంటే వాటిని సింగరేణి కూడా అమలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తా ఉంది. ఇవాళ కోల్ ఇండియాలో అమలు చేసినటువంటి పే అప్గ్రేడేషన్ ను తక్షణమే సింగరేణిలో అమలు చేయాలని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక మూడవ విషయానికి వస్తే రాజకీయ జోక్యం పెరిగిపోయింది. తాను అంటే తందానన్న వాళ్లకు, అవినీతికి వత్తాసు పలికిన వాళ్లకు ఇవాళ పోస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. గత చరిత్రలో ఎప్పుడు కూడా సింగరేణి సీఎండీఓ డైరెక్టర్ పాదప్ప సెక్రటరీకి ఎవరు రాకపోదు. నేను 10 ఏళ్లు మంత్రిగా పనిచేశాం. అయితే సింగరేణి సీఎండీ వస్తాడు, లేదంటే డైరెక్టర్ పా రివ్యూ మీటింగ్ వస్తాడు. ఇలా పరిస్థితి ఏంటంటే జీఎంల కింది ఆఫీసర్లు కూడా డిప్యూటీ సీఎం గారింట్లో సెక్రటరీకి పోవాల్సిన పరిస్థితి. ట్రాన్స్ఫర్లకు పోస్టింగ్లకు కూడా ఇలా బైరవీలు బ్రోకర్లు ఈ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సింగరేణిలో పని ఆధారంగా ట్రాన్స్ఫర్లు ఉండేది, ప్రొడక్షన్ ఆధారంగా ఉండేది. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ఇన్సెంటివైజేషన్ ఉండేది, పారదర్శకమైన విధానం ఉండేది. ట్రాన్స్ఫర్ల కౌన్సిలింగ్ విధానం ద్వారా పారదర్శకమైన పద్ధతుల్లో గతంలో ట్రాన్స్ఫర్లు ఉండేవి. కానీ రాజకీయ జోక్యం పెరిగిపోయి అధికారుల్లో అసహనం పెరుగుతా ఉంది. పనిచేసే అధికారులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళనలో చెందుతున్నటువంటి అవసరం ఏర్పడ్డది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లలో ఒక పారదర్శకమైన పద్ధతిని, గతంలో ఏ పద్ధతి అవుతుందో, కోల్ ఇండియాలో ఏ పద్ధతి అయితే ఉందో దాన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని చెప్పి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అధికారులు కూడా ఏం బాధపడొద్దు. మరి తప్పకుండా మీ అంశాన్ని రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. మీ న్యాయబద్దమైనటువంటి డిమాండ్ల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉంది. భట్టి గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణిలోని 2500 మంది అధికారుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చర్చకు పిలవాలి, పీఆర్పీ బకాయిలు విడుదల చేయాలి, పారదర్శక ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకురావాలి, కోల్ ఇండియా తరహాలో అప్గ్రేడేషన్ విధానాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం 2 మైన్స్ యాక్షన్ పెడుతుంది. తెలుసుంటే మంచిది, తెలుసుంటుంది మీకు. 9E బ్లాక్ ఇస్ ద క్వాలిటీ బ్లాక్, స్ట్రిప్ రేషియో ఇస్ ఎక్సలెంట్. 9E బ్లాక్ ను వెంటనే ప్రొడక్ట్ చేస్తేనే సింగరేణి లాభాలకు వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సింగరేణి జీతాలు ఇవ్వడానికి కష్టం. ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సింగరేణి ఇవాళ 4300 కోట్ల వడ్డీలో ఉన్నది. 4300 crores వడ్డీ. ఒకప్పుడు ఎఫ్డీ ఉండేది, 2000 కోట్లు 3000 కోట్లు ఎఫ్డీ ఉండేది. 9E వీళ్ళు కుట్రల వల్ల టెండర్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ టెండర్ పెట్టలేరు. అంటే మంచి క్వాలిటీ కోల్ ఉంది, స్ట్రిప్ రేషియో బాగుంది. అది పిలిస్తేనే సింగరేణి మళ్ళీ కొంచెం రివైవ్ అయ్యే అవకాశం. అది పిలవట్లేదు. ఇంకో 2 కొత్త కోల్ బ్లాక్స్ ట్రాక్షన్ రాబోతుంది. యాక్చువల్గా సింగరేణికే దక్కాలి. అవి కూడా మంచి మైన్స్. కానీ వీళ్ళు కుట్ర చేసి ఏం చేస్తున్నారంటే ఆ 2 మైన్స్ జెన్కోకి ఇచ్చే కుట్ర జరుగుతుంది. సింగరేణికి ఇస్తే బాగుపడుతుంది, సంస్థ నిలబడుతుంది. కానీ సింగరేణికి ఇవ్వకుండా ఆ 2 మైన్స్ ను జెన్కోకి ఇవ్వడానికి ఒక పథకం ప్రకారంగా థర్మల్ ప్లాంట్ మూసేసింది. థర్మల్ ప్లాంట్ 2 మూతపడ్డాయి. మొన్న ప్రొడక్షన్ ఆగిపోయింది. ఏంటంటే సింగరేణి మీద బద్నాం పెట్టి సింగరేణి బొగ్గు ఇస్తలేదని, క్వాలిటీ లేదని తప్పుడు ప్రచారం చేసి ఆ 2 కోల్ బ్లాక్స్ ను జెన్కోకి ఇచ్చి సింగరేణిని ఆగం చేసే కథ చేస్తున్నారు. యాజ్ ఆఫీసర్స్ మీరు కూడా దీన్ని ప్రొటెస్ట్ చేయాలి. ఆ మైన్స్ సింగరేణికి దక్కాలి. 9E బ్లాక్ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. అప్పుడే సింగరేణి ఏమన్నా ఈ అప్పుల ఊపు నుంచి బయటకు వస్తుంది, సింగరేణి అనే సంస్థ నిలబడుతుంది. లేకపోతే దీన్ని ఏ అదానికో అంబానికో కట్టబెడుతుంది. ఈ కుట్రలను కూడా సింగరేణి అధికారులుగా ఇంకా 30 ఏళ్లు పనిచేయాల్సినటువంటి యంగ్స్టర్స్ గా, ఆఫీసర్స్ గా మీరు కూడా సింగరేణిని కాపాడుకునే దాంట్లో భాగస్వామ్యం కండి. మేము మీకోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద సంపద. ఈ సింగరేణిని కాపాడుకోకపోతే
ఇది కథమయ్యే ప్రమాదం కనబడతా ఉంది. ఆ కోల్ బ్లాక్స్ జెన్కోకి ఇవ్వాలని ఒక పథకం ప్రకారంగా జెన్కో థర్మల్ ప్లాంట్స్ క్లోజ్ చేసింది. సో దట్ ఏం కుట్ర క్వాలిటీ లేదనో కోల్ వస్తలేదనో మేమే ఈ కోల్ బ్లాకులు తీసుకుంటాము అని. కోల్ బ్లాకులు చేయాల్సిన పని బాధ్యత సింగరేణి, ఎక్స్పర్టైజ్ సింగరేణికి ఉంది, జెన్కోకు ఉండదు ఎక్స్పర్టైజ్. కానీ ఒక కుట్రతోని ఆ కోల్ బ్లాక్లు ముసుకునే కుట్ర జరుగుతుంది. మీరు సెన్సిటైజ్ కండి. ఆ కోల్ బ్లాక్స్ మీకు రాకపోతే, నైనీ ప్రొడక్షన్ స్టార్ట్ కాకపోతే మీకు శాలరీస్ కూడా కష్టమయ్యే ప్రమాదం. దర్ ఇస్ అ థ్రెట్ దిస్ ఇయర్ ప్రొడక్షన్ విల్ గో డౌన్ and this year we may end up in losses. First time after 30 years we may end up in losses. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా పెద్దలు సిఎండి స్థాయిలో జరుగుతున్న ఒక కుట్ర, సింగరేణి మీద జరుగుతున్న కుట్ర. ఈ కుట్రను మేము బయట పెడుతున్నాం, మీరందరూ కూడా బయట పెట్టాలి. దీని సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మాకు ఉంది, సింగరేణి అధికారులుగా మీకు.